గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ డెంగ్యూ హ్యూమన్ బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. డెంగ్యూ వైరస్లో 4 సీరో టైప్స్ ఉంటాయి. డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3 అండ్ డెంగ్యూ 4. ఈ 4 వైరస్లు కూడా డెంగ్యూ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి మనకి. అయితే జనరల్గా 99% ఆఫ్ పేషెంట్స్లో ఫస్ట్ టైం డెంగ్యూ ఫీవర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది సీరియస్ అవ్వదు. ఎందుకు అంటే పేషెంట్కి ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ ఆ డెంగ్యూ వైరస్ని క్లియర్ చేసేస్తుంది. బట్ whenever a person gets infected with another dengue, అంటే ఇప్పుడు పర్సన్కి డెంగ్యూ సీరో టైప్ 1తో ఇన్ఫెక్ట్ అయ్యి నెక్స్ట్ టైం కనుక డెంగ్యూ సీరో టైప్ 2తో ఇన్ఫెక్ట్ అయిన అనుకోండి, ఫస్ట్ దాన్ని డెన్ 1 అంటాము, టైప్ 2ని డెన్ 2 అంటాం. సో ఒక పేషెంట్కి డెన్ 1తో ఇన్ఫెక్షన్ వచ్చినాక డెన్ 2తో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, బాడీ ఏమనుకుంటుంది అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోని డెన్ 1కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీ అంతా కూడా డెన్ 1కి ప్రొడ్యూస్ చేస్తుంది. డెన్ 1 డెన్ 2 క్రాస్ రియాక్టివిటీ వల్ల వచ్చే యాంటీబాడీస్ ఇన్ఎఫెక్టివ్ యాంటీబాడీస్ వల్ల ఏమవుతుందంటే డెంగ్యూ సెకండ్ టైం వచ్చినప్పుడు దట్ విల్ కీప్ ఆన్ రెప్లికేటింగ్ ఇన్ ద బాడీ. సో వైరల్ లోడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ డెంగ్యూ హిమరాజిక్ ఫీవర్ కానివ్వండి, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానివ్వండి. సో పేషెంట్కి ఫస్ట్ టైం డెంగ్యూ వచ్చినప్పుడు అది ప్రాణం మీదకి రాదు. సెకండ్ డెంగ్యూ ఇన్ఫెక్షన్ విల్ బీ ఫేటల్ ఫర్ ద పేషెంట్. సో డెంగ్యూ ఇన్ఫెక్షన్ రిపీటెడ్ డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్.